changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ప్రభువుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువుని ఎంతకన్నా స్తుతిస్తూ ఉన్నాం. ఇది దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయము 35వ వచనాన్ని చదవగలిగినట్లయితే, యెహోవా ఉండు స్థలమని ఆ పట్టణమునకు నాటి నుండి పేరు పెట్టబడెను అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, కొన్ని దినములుగా దేవునికి ఇవ్వబడిన పేర్లను గురించి పాత నిబంధనలో ధ్యానిస్తూనే ఉన్నాం. యెహోవా రాఫా అని, యెహోవా రోహి అని, యెహోవా నిస్సి అని, యెహోవా షమ్మా అని, యెహోవా షబాత్ అని, ఈ విధంగా నేర్చుకొని ఉన్నాం. అయితే ఈ దినము యెహోవా షమ్మా అనే విషయాన్ని, లేదా దేవునికి ఇవ్వబడిన అనేకమైన పేర్లలో యెహోవా షమ్మా అనగా దేవుడు మాతో ఉండువాడు అనే విషయాన్ని మనందరం కూడా నేర్చుకునబద్దులై మనం ఉన్నాం. మన దేవుడు మనతో ఉండువాడుగా ఉన్నాడు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మన దేవుడు మనల్ని అనాథలుగా విడవలేదు. ఆయన మనలను తన రెక్కలతో కాచి కాపాడి మనతో ఉండువాడు అని లేఖనము సెలవిచ్చుచున్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీద జన్మించినప్పుడు ఆయనకు ఇవ్వబడిన పేర్లలో ఇమ్మానుయేలు అనే పేరును మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థం ఏమిటి అని అంటే, దేవుడు మనకు తోడు అనే విషయాన్ని మనందరం కూడా యోచింపవలసిన వారమై ఉన్నాం. వాక్యం వింటున్న మన జీవితాల్లో దేవుడు మనతో ఉండేవాడుగా ఉంటున్నాడు. నేను మిమ్మల్ని అనాథులుగా విడువను, నేను మీ వద్దకు వస్తానని దేవుడు సెలవిచ్చున్నాడు. మాట ఇచ్చినవాడు ఆయన నమ్మదగినవాడు, మాట ఇచ్చినవాడు మాట తప్పేవాడు కాదు. మన జీవితాల్లో మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే, ఆయన మనతో ఉండువాడు. ఆయన నీ ఉన్న చోటన ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు. నువ్వు నమ్మగలిగితే ఆయన నీతో ఉండి అనేక అద్భుతాలు చేయగలిగిన దేవుడు. నేను మీతో వస్తాను, నేను మీతో ఉంటాను, సదాకాలం యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. వాక్యం వింటున్న నీ నా జీవితాల్లో మన దేవుడు మనతో ఉండేవాడండి. ఆయన ఎక్కడెక్కడ ఉండేవాడు కాదు, ఆయన నీతో ఉండేవాడు. ఆయన నీ స్నేహాన్ని కోరేవాడు, ఆయన నీతో చెలిమిని పంచుకునేవాడు. మన దేవుడు మనతో ఉండేవాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, అధైర్యపడకు, నమ్మకం కలిగి ఉండు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా ప్రియుల జీవితాల్లో ప్రభా, మీరు యెహోవా షమ్మాగా ఉండి మాతో ఉండమని అడుగుతున్నాను ప్రభా. మేము వెళ్ళుతున్న ప్రతి స్థలంలో మీరుండి విజయాన్ని మాకు అనుగ్రహింపచేయమని అడుగుతున్నాను తండ్రి. మా ప్రియులు ఎందరు నీ మాటలు వింటూ ఉన్నారో, నీ మాటలు ఎందుకు లక్ష్యం ఉంచుతూ ఉన్నారో, వారి జీవితాల్లో మీరు యెహోవా షమ్మాగా ఉండి, వారి స్థితిగతులు ఏవైనా, వారి పరిస్థితులు ఎన్నున్నా ప్రభా, మీరు యెహోవా షమ్మాగా తోడుగా ఉండి మీరే ప్రభా అద్భుతాలను జరిగించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Changing me